తాతయ్యే నెగ్గాడు. ద్రాక్షారామంలో వెంకటేశం అనే వృద్ధుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు తులీశమ్మ. ఈ వృద్ధ దంపతులకు బాలాజీ అనే మనవడు ఒక్కడున్నాడు. వెంకటేశం గారికి గోదావరి లంకపు గాకుతో తయారైన నస్యం అంటే మహా ఇష్టం. రోజూ అర్ధనాపడం పీల్చేవాడు ఆయన. అది బాలాజీయే తెచ్చిపెట్టేవాడు. తెచ్చిపెట్టినందుకు తాత ఒక కాని లంచం ఇచ్చేవాడు కూడా. వెంకటేశం గారికి పొడుం పీల్చుకోవటం, వీలైనప్పుడల్లా ఒక కునుకు తీయటం, నిద్ర రానప్పుడు మనవడితో కథలు కబుర్లు చెప్పటం తప్ప వేరే ఉద్యోగం ఏమీ లేదు. ఇంట్లో అన్ని పనులు కోడలు అమర్చి పెట్టేది కనుక ఆ అమర్చిన దానిలో వేలు పెట్టి అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అంటూ గొనుక్కోవడం తప్ప తులీశమ్మ గారికి వేరే పనే ఉండేది కాదు. ఇలా ఉంటుండగా ఆ గ్రామంలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయంలో రోజు సాయంత్రం 3 గంటలకు గొప్ప పౌరాణికుడు ఎవరో పురాణం చెప్తున్నాడని తులీశమ్మ గారి కోడలికి తెలిసింది. ఆ మత్తగారితో, అత్త మీకు ఖాళీయే గనుక రోజూ వెళ్ళి పురాణం వినరండి, వంట పని నేను చూచుకుంటాను అని చెప్పింది. ఆ కాసేపైన అత్తపోరు లేకుండా స్వతంత్రంగా పనిచేసుకోవచ్చనే ఉద్దేశంతో ఆమె ఈ ఎత్తు వేసింది. అందుకు తులీశమ్మ గారు పురాణం వింటే పుట్టెడు పుణ్యం అన్న నమ్మకంతో వెళ్ళి శ్రద్ధగా వింటూ వచ్చేది. శాస్త్రులు గారు పురాణం మంచి భలేగా చెప్పేవాడు. తులీశమ్మ గారికి అది బాగా నచ్చి ఇంటికి వచ్చాక ఆవిడ కోడలతో ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అని తెగ మెచ్చుకునేది. తులీశమ్మ పురాణం వినటం వల్ల కలిగే ఆనందాన్ని వెంకటేశం గారికి కూడా కలిగేయాలని అనుకుంది. ఏమండి మీరు కూడా రండి అని పోరగా ఆయన ఆ పోరు తట్టుకోలేక సరే అన్నాడు. కోడలు కాల్చిపెట్టిన మినపరొట్ట పలహారం చేసి ఆయన, తులీశమ్మ, బాలాజీ గుడి మండపం చేరుకున్నారు. స్త్రీలంతా కూర్చునే చోట తులీశమ్మ కూర్చుంది. తాత మనవడు మగవాళ్ళు గనక రెండో పక్కన కూర్చున్నారు. శాస్త్రులు గారు మంచి తమాషా కథ ఒకటి చెప్పి అందరినీ నవ్వించాడు. తులీశమ్మ తన ముసలాయన కూడా నవ్వి ఆనందిస్తున్నాడో లేదో అని ఒక్కమారు భర్త కూర్చున్న వైపు చూసింది. అప్పుడు ఏం కనపడింది అనుకున్నారు? వెంకటేశం గారు పక్కనున్న స్తంభానికి ఆనుకొని హాయిగా నిద్రపోతున్నాడు. తులీశమ్మ మనసు చివుక్కుమంది. వాళ్ళు సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అందరిలోనూ అలాగ నిద్రపోతే ఎలాగండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని గొనుక్కుంది. బదులుగా వెంకటేశం ఆయన శ్లోకాలు వింటూ ఉంటే చిన్న కునుకు పట్టిందే గాని అస్తమానం అలా నిద్రపోతానా ఏమిటి, రేపటి నుంచి చూడు ఎంత శ్రద్ధగా వింటానో అంటూ ఆవిడికి నచ్చ చెప్పాడే కాని మర్నాడు పురాణానికి వెళ్ళి మళ్ళీ నిద్రపోయాడు. తులీశమ్మ కనిపెట్టేసింది. ఇంకా ఆయనకి చెప్పి లాభం లేదనుకుంది. నలుగురిలోనూ ఆయన నిద్రపోకుండా ఉండటానికని ఏదైనా ఒక ఉపాయం చూడాలని ఆ రాత్రంతా బాగా ఆలోచించింది. తెల్లవారేసరికి ఆ ఇల్లాలకు ఒక చక్కటి ఉపాయం తట్టింది. మనవన్ని రహస్యంగా పిలిచి, ఒరే నాని నీకో పని చెప్తా, చేస్తావట్రా అంది. ఏమిటి మా అమ్మ అన్నాడు బాలాజీ. ఏం లేదు, పురాణంలో మీ తాతకి కునుకు వచ్చినప్పుడల్లా ఆయన్ని లేపుతూ ఉండాలి అంది మా అమ్మ. బాలాజీ అలాగేనని, మా అమ్మ ఇలా లేపినందుకు నాకేమిటిస్తావు అన్నాడు. రోజు ఒక కాని ఇస్తాను అని మా అమ్మ వాగ్దానం చేసింది. యథాప్రకారం పురాణంలో తాత నిద్రపోవడం జరిగింది. బాలాజీ తాను చేసిన వాగ్దానం ప్రకారం ఆయన్ని లేపేశాడు. మా అమ్మ కనిపెడుతూనే ఉంది. మనవడి ప్రజ్ఞకు మెచ్చుకొని ఇంటికి చేరుకోవటంతోనే షరతు ప్రకారం వాడి చేతిలో కాని పెట్టేసింది. రెండో రోజున కూడా తాత నిద్రపోవటం, బాలాజీ లేపడం జరిగింది. ఆ సాయంత్రం కూడా ఆమె మాట ప్రకారం మనవడి చేతిలో రహస్యంగా లంచం పెట్టి తన పన్నాగం బాగానే పారిందని తులీశమ్మ సంబరపడిపోయింది. మూడో నాడు సాయంత్రం పురాణంలో కూర్చొని ఆవిడ యథాలాపంగా మొగుడు వైపు చూసేసరికి ఆయన మళ్ళీ హాయిగా నిద్రపోతూ కనపడ్డాడు. అంతేకాదు బాలాజీ ఆయన్ని లేపటానికి ప్రయత్నం చేయకుండా ఆమెకేసి చూస్తూ ఉన్నాడు. ఆవిడికి ఒళ్ళు మండిపోయింది. సాయంత్రం ఇంటికి చేరుకోవడంతోనే వాణ్ణి పెరట్లోకి లాక్కెళ్ళి, ఏమిరా ఈవేళ తాతను లేపావే కాదు అని గద్దించి అడిగింది. మా అమ్మ తాతను లేపితే నువ్వొక్క కానియే ఇస్తా అన్నావు, లేపకుండా ఉన్నందుకు తాత నాకు అర్ధనా ఇస్తా అన్నాడు, ఇదిగో చూడు అర్ధనా, తాత అక్కడే ఇచ్చేశాడు అనేసి మిఠాయి కొనుక్కోవడానికని పరిగెత్తాడు. అలా బాలాజీకి అర్ధనా ఇచ్చి మన తాతే నెగ్గాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.